నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. మనశంకర్ వరప్రసాద్ సంక్రాంతికి వచ్చేసారు. మొత్తానికి పండగ రోజుల్లో కావచ్చు, పండగ తర్వాత కావచ్చు, కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు? ధనశంకర్ వరప్రసాద్ని పెట్టచ్చు. మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోనే ఈ కలెక్షన్ చూసుకుంటే 6 రోజులకే 260 కోట్లు వచ్చినాయి అన్నారు. నిన్న ఆదివారంతో చూసుకుంటే 292 కోట్లు అంటున్నారు. అంటే దాదాపు ఇంచుమించు 300 కోట్ల క్రాస్. 7 రోజుల్లో ఈ 300 కోట్ల క్రాస్ సంపాదించడం అనేది ఒక రేర్ ఫీట్ అని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే చిరంజీవి గారి సినిమాల్లోనే ఆ రికార్డ్ లేదు ఇప్పటిదాకా కూడా. పైగా పాన్ ఇండియా సినిమా కాకుండా ఈ స్థాయిలో కలెక్షన్ రాబట్టడం, ఇంత ఫాస్ట్గా రాబట్టడం, ఇన్ని సినిమాలు మార్కెట్లో ఉండి కూడా వాటన్నింటిని పక్కన పెట్టేసి ముందుకు రావడం అనేది ఇది రికార్డు. చిరంజీవి గారికి ఒక రికార్డు మిగిలింది, అనిల్ రావుపూడి గారికి ఒక రికార్డు మిగిలింది, మొత్తం సినిమా టీం అందరికీ కూడా ఒక రేర్ రికార్డు అని చెప్పొచ్చండి. అయితే మెగాస్టార్ చిరంజీవి గారు గతంలో సినిమాలు ఏవైతే ఉన్నాయో, బోలా శంకర్ కావచ్చు, ఆచార్య కావచ్చు, ఇలాంటి సినిమాలు డిజాస్టర్స్ తర్వాత వాస్తవానికి ముందు విశ్వంబర రావాల్సింది కాస్త అది పోస్ట్ పోన్ అయ్యి ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్ ముందు వచ్చేసింది. సో వాస్తవానికి ఇప్పుడు దీని ఇంపాక్ట్ అనేది మనకి ఖచ్చితంగా మనకి విశ్వంబర మీద చూపించే అవకాశం ఉంది. కానీ ఇప్పటిదాకా నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్నటువంటి సినిమాలు మనం చూసాం. బోలా శంకర్ కావచ్చు, ఆచార్య కావచ్చు, అంత ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ కూడా లేకుండా సినిమాకి అందరు వెళ్ళారు. కానీ సినిమా చూసిన తర్వాత నిజంగా మెగాస్టార్ పండగ అని చెప్పేసి అనుకున్నారు. సంక్రాంతి పండగ కాస్త ఇది చిరంజీవి పండగ టైం అన్నట్టుగా అయిపోయింది. సో ఎలా చూడాలంటారు ఇప్పుడు దీన్ని? అంటే చిరంజీవి గారి సినిమాలు వేసుకుంటే 157 సినిమాలు అనుకుందాం. ఎందుకంటే 158 సినిమా బాబీ సినిమా అంటున్నారు కాబట్టి ఆ 157 సినిమాల్లో టాప్ 5 సినిమాలు లిస్ట్ ఇస్తే కలెక్షన్ పరంగా ఖచ్చితంగా టాప్ 5లో ఈ సినిమా ఉంటుందండి. ఎందుకంటే ఆ రేర్ ఫీట్ అనేది ఈ సినిమాతో సహజమైందని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మనకి చిరంజీవి సినిమాలు తీసుకుంటే అప్పుడు ఖైదీతో మొదలు పెట్టుకున్న, స్టార్డమ్ తీసిన ఖైదీ మొదలు పెట్టుకున్నా, జగదకి వీడు అతల సుందరి తీసుకున్నా, ఇంద్రా సినిమా తీసుకున్నా, ఠాగూర్ తీసుకున్నా, గ్యాంగ్ లీడర్ తీసుకున్నా, ఇంకా ఆ కోవలోకి ఈ మనశంకర్ వరప్రసాద్ సినిమా కూడా వచ్చేస్తుంది. బీగా కలెక్షన్ రికార్డుల్లో చూసుకుంటే ఈ ఇటీవల సినిమాలు చూసుకున్నా కానీ ఈ టైపు కలెక్షన్స్ రాలా. ఇప్పుడు చూసుకుంటే మనకి ఎట్లా ఉందంటే కలెక్షన్ శైలి చూస్తుంటే ఖచ్చితంగా ఇది 400 నుంచి 500 కోట్లు క్రాస్ రాబట్టే అవకాశం కనిపిస్తుంది. ఒక పాన్ ఇండియా మార్క్ లేని సినిమా ఈ స్థాయిలో కలెక్షన్ రావటం అనేది ఒక రేర్ రికార్డు. తన రికార్డులు తన బద్దలు కొట్టుకోవటం ఒకటి. సీనియర్ హీరోల్లో కూడా ఇప్పుడు మెగాస్టార్ అని నిరూపించుకున్న రికార్డుగా ఇది మిగిలింది. సీనియర్ హీరో ఆ 4 పెట్టుకున్నా కానీ ఇప్పుడు ఈ స్థాయిలో కలెక్షన్స్ పెట్టుకుంటే రేపు రాబోయే కలెక్షన్ కూడా అంచనా వేస్తే ఖచ్చితంగా రేర్ ఫీట్ అవుతుంది. మనకు అఖండ 2 పేరుతో నమోదు అవుతుందనుకున్న రికార్డు మనశంకర్ వరప్రసాద్ పేరుతో నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కలెక్షన్ పరంగా. వాస్తవానికి ఇటీవల కాలంలో ఆ 4 హీరోల్లో ఎవరైతే మెగాస్టార్ చిరంజీవి కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు, నాగార్జున గారు కావచ్చు, వెంకటేష్ గారు కావచ్చు, ఈ 4లో కొంత ముందంజలో ఉంది మాత్రం ఖచ్చితంగా మనకి నరసింహం బాలకృష్ణ గారు అని చెప్పుకోవాలి. ఎందుకంటే డబుల్ హ్యాట్రిక్ తీసుకు వెళ్తూ ఆయన ఒక మంచి హిట్ రేంజ్లో ఉన్నారు. కానీ అటు చిరంజీవి గారు చూసుకునేసరికి అటు బోలా శంకర్ కావచ్చు, ఆచార్య కావచ్చు, ఆశించినంత ఫలితాలు అయితే మనకి వాల్తేరు వీరయ్య కూడా హిట్టే, కానీ కలెక్షన్స్ అంత కొలగొట్ల. సో ఇలాంటి తరుణంలో మెగాస్టార్ చిరంజీవి గారికి ఈ హిట్ ఎలా ఇంపాక్ట్ చూపించబోతుంది నెక్స్ట్ వచ్చే సినిమాల పైన అంటే ఒకటండి, బాలకృష్ణ గారి సినిమాలు వరుసగా రికార్డులు తీసుకుంటే ట్రిపుల్ హ్యాట్రిక్ అనుకున్నప్పుడు అక్కడ దగ్గర నుంచి వీరసింహారెడ్డి కానీ, భగవంత్ కేసరి కానీ, ఇలా వరుస పెట్టి డాక్టర్ మహారాజ్ కానీ ఇవన్నీ చూసుకున్నప్పుడు ఆ టోటల్ కలెక్షన్స్ పరంగా ఆ రికార్డు ఆయనకు ఉంటుంది. అవును, అది బాలకృష్ణ గారి నెంబర్ 1 అని చెప్పాల్సి వస్తుంది. అక్కడ ఇక్కడికి వచ్చేసరికి చిరంజీవి గారికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఆ 4 హీరోలు తీసుకున్నప్పుడు సింగిల్గా ఆ రికార్డును సాధించిన హీరోగా ఈయనకు వస్తుంది. పైగా 100 కోట్ల షేర్ ఉన్న హీరోలు లేరు. అంటే సంక్రాంతికి వస్తున్న సినిమాతో 100 కోట్ల షేర్కి వెంకటేష్ గారు వచ్చేసారు. కాబట్టి ఆ ఫీట్ని కూడా చిరంజీవి గారు ఇప్పుడు ఈ సినిమాతో సాధించేశారని చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఆ విషయంలో 100 కోట్ల షేర్ అనే విషయంలో మాత్రం ఒక ఇద్దరు వెనకబడినా కానీ వీళ్ళిద్దరూ సాధించారు. చాలామంది హీరోలు కూడా 100 కోట్ల షేర్ అనేది లేదు. ఆ విధంగా చూసుకుంటే ఇది ఒక రికార్డు. ఇంకోటి ఏంటంటే అనిల్ రావుపూడి గారికి ఒక రికార్డు ఉంటుంది. వరుస పెట్టి మీరు ఈ సినిమా ఒక 400 కోట్లు అనుకుందాం ఓవరాల్ కలెక్షన్స్ థియేటర్కల్గా. 400 కోట్లు దీనికి, 300 కోట్లు సంక్రాంతికి వస్తున్నాంకి, 700 కోట్లు అంతకుముందు వస్తున్న సినిమాలు అట్లా లెక్క పెట్టుకుంటే యావరేజ్ ఒక్కొక్క సినిమా 200 కోట్లు వేసుకున్నా 9 సినిమాలకి కలిపి 9 రోజులు 1800 కోట్లు. ఇది ఒక అద్భుతమైన రికార్డు కదా. కలెక్షన్స్ పరంగా చూసుకుంటే ఒక రేర్ రికార్డు అనిల్ రావుపూడి గారికి మిగులుతుంది, చిరంజీవి గారికి ఒక రికార్డు మిగులుతుంది.
ఇట్లా చాలామందికి ఒక గుర్తుంచుకునే ఒక సినిమాగా చెప్పుకోవాల్సి వస్తుంది ఈ సినిమాని. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత మంచి హిట్ రేంజ్లోకి వెళ్ళిపోయిన తర్వాత, సూపర్ హిట్ రేంజ్లోకి వెళ్ళిపోయిన తర్వాత అనిల్ రావుపూడి గారిని కొంతమంది మీడియా మిత్రులు అడిగినటువంటి ప్రశ్న ఏంటి అంటే, ఇప్పటి వరకు మీరు విక్టరీ వెంకటేష్ గారితో తీశారు, అదే నటసింహం బాలకృష్ణ గారితో భగవంత్ కేసరి తీశారు, ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్ గారు అనే పేరుతో చిరంజీవి గారితో తీశారు, మరి నెక్స్ట్ నాగార్జున గారు అంటే నెక్స్ట్ రాబోయే సంక్రాంతి నాగార్జున గారితోనని చెప్పి అడిగినప్పుడు ఖచ్చితంగా మీరు గట్టిగా అనుకోండి అదే జరిగిద్దని చెప్పేసి అన్నారు. సో వాస్తవానికి ప్రేక్షకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, లేదంటే నాగార్జున గారి ఫ్యాన్స్ కూడా కావచ్చు, ఖచ్చితంగా అనిల్ రావుపూడి గారితో సినిమా కావాలని చెప్పి అనుకుంటున్నారు. ఒక పక్కన పాన్ ఇండియా రేంజ్లోనేమో రాజమౌళి గారు అయితే కనీసం మినిమం హిట్ రేంజ్ నుంచి ఒక స్టార్డమ్ తీసుకొచ్చే రేంజ్లో అనిల్ రావుపూడి గారిని సెలెక్ట్ చేసుకోవడం ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఈ సినిమా హిట్ అయిన తర్వాత మళ్ళీ అనిల్ రావుపూడి గారు ఖచ్చితంగా సంక్రాంతి బరిలో దిగుతున్నారు. ఈసారి చిరంజీవి గారు 158 సినిమాతో బాబీ సినిమా ఆయన కూడా సంక్రాంతి బరిలో దిగుతారు. వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సినిమాలు రేపు సంక్రాంతి పోటీ పడే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు అనిల్ రావుపూడి గారు నెక్స్ట్ సినిమా ఏంటి అనేది ఇప్పటి నుంచి మొదలైన చర్చలు. వెంకటేష్ అనేది కన్ఫర్మ్ అయినట్టు చెప్తున్నారు. అంటే ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో ఆదర్శ కుటుంబం సినిమా అయిపోతే నెక్స్ట్ జూన్ నుంచి ఈ సినిమా స్టార్ట్ చేసుకుంటే 6 నెలలు పూర్తి చేయడం అనేది వెనతో పెట్టిన విద్య అనిల్ రావుపూడికి. కాబట్టి వెంకటేష్తో ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అని చెప్తున్నారు. కానీ నేను అనుకోవడం ఏంటంటే వెంకటేష్ నాగార్జున కలిపి ఈ సినిమా చేసే అవకాశం ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నాగార్జున గారితో చేయాలని కోరిక బలంగా ఒత్తిడి ఉంది కాబట్టి నాగార్జున వెంకటేష్ని కలిపి ఆయన మళ్ళీ సంక్రాంతికి వస్తున్న 2 అన్నట్టు కొంతమంది అంటున్నారు. 2 కావచ్చు లేదా వేరే సినిమా కావచ్చు. పండగకి మాత్రం వచ్చే పండగకి కూడా అనిల్ రావుపూడి సినిమా పక్కా అనేది అర్థమవుతుంది. కాకపోతే ఈ చిరంజీవి గారికి మళ్ళీ అనిల్ రావుపూడి గారికి వచ్చే సంక్రాంతిలో ఇద్దరు ఒకరికొకరు పోటీ పడవచ్చు అనిపిస్తుంది. అయితే అదే కాకుండా మనం చూసుకుంటే ఎందుకో విక్టరీ వెంకటేష్ గారు అనిల్ రావుపూడి గారికి ఒక లక్కీ చామ్ అని చెప్పి అనుకోవాలా. ఎందుకంటే విక్టరీ వెంకటేష్ గారితో సంక్రాంతి బరిలో దిగిన ప్రతిసారి హిట్ కొడుతూ వస్తున్నారు కాబట్టి. సో మళ్ళీ విక్టరీ వెంకటేష్ గారిని మనం చూసాం ఏదైతే మనశంకర్ వరప్రసాద్లో. రాబోతున్నటువంటి నాగార్జున గారి ప్రాజెక్ట్లో కూడా విక్టరీ వెంకటేష్ గారు ఉంటారు అని చెప్పి అంటున్నారు. లేదా నలుగురు ఉండే అవకాశం ఎంతవరకు ఉందంటే ఏం చెప్తారు? ఇప్పుడు సింక్ అయిందండి. నలుగురిని ఏకం చేసే సత్తా కూడా అనిల్ రావుపూడికే ఉంది. సింక్ అయింది వెంకటేష్ గారికి అనిల్ రావుపూడి గారికి చక్కగా ఆ టైమింగ్ కానీ కామెడీ టైమింగ్ కానీ ఇద్దరికి సింక్ అయింది. అందుకనే వీళ్ళు కంటిన్యూగా ఇన్ని సినిమాలు చేయగలుగుతున్నారు. ఖచ్చితంగా మళ్ళీ వెంకటేష్ గారు కూడా ఈయన వదులుకునే పరిస్థితి కనపట్ల. అదొక అంశం. అయితే చిరంజీవి గారి పరంగా చూసుకుంటే ఇప్పుడు ఈ సక్సెస్ అనేది రేపు విశ్వంబర్కి చాలా ప్లస్ అయింది. ఇప్పుడు ఆ సినిమా మీద నీళ్ళు నీడలకు అమ్ముకున్నాయి. అసలు వాయిదాలు పడుతూ వచ్చింది. విఎఫ్ఎక్స్ డల్ అన్నారు. ఇప్పుడు చిరంజీవి గారు కూడా దాని మీద ఫోకస్ పెట్టి మళ్ళీ దాన్ని ఒక అద్భుతమైన సినిమాగా మలిస్తే అవసరమైతే రీషూట్ చేసైనా సరే ఏదైనా కానీ చేస్తే తప్ప విశ్వంబర్ కూడా అప్పుడు మైలేజ్ పెరుగుద్ది ఆటోమేటిక్గా. ఇప్పుడు ఈ సినిమా ఇంత వసూలు చేసింది అనుకున్నప్పుడు అది ఎక్కువ ఖర్చు పెట్టారు బడ్జెట్ పరంగా, దీనికన్నా చాలా ఎక్కువ అది. అప్పుడు విశ్వంబర కానీ అది కూడా ఆ హిట్ని సాధించింది అనుకోండి, చిరంజీవి గారికి తిరుగులేదు. అది దాని ఎఫెక్ట్ మళ్ళీ రాబోయే సినిమాల మీద, ఇప్పుడు శ్రీకాంత్ బోధుల మీద సినిమా ఉంది ఒకటి, ఇట్లా రకరకాల సినిమాలు ఉన్నాయి చిరంజీవి గారి చర్చల్లో. మళ్ళీ అనిల్ రావుపూడి గారితో ఎప్పుడు అనేది కూడా జనం అడుగుతున్నారు. ఏదేమైనా కానీ ఒక కొత్త రికార్డ్ని, కొత్త ట్రెండ్ని మాత్రం మనశంకర్ వరప్రసాద్ క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. సో చూద్దాం సార్, మొత్తానికి ఈ సంక్రాంతి వల్ల నించినటువంటి ఒక మనశంకర్ వరప్రసాద్ నిజంగా మీరన్నట్టు ధనశంకర్ వరప్రసాద్ కింద అయితే కనిపిస్తుంది. రాబోతున్నటువంటి ఒక వారాంతం కూడా పెద్ద సినిమాలు లేవు కాబట్టి మెగాస్టార్ హవా మాత్రం కొనసాగుతూనే ఉన్నట్టు తెలుస్తుంది. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. నమస్తే.